తమ్నైల్ చూసి మీరు షాక్ అయ్యారా? అయితే ఈ రోజు నేను మీకు ఈ కేసు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మెయిన్ పాత్రధారి ఒక పిల్ల వాళ్ళ తాత. అసలు ఏం జరిగిందంటే, ప్రసాద్ అతను కువైట్ లో ఉంటాడు, వాళ్ళ మిస్సెస్ కూడా కువైట్ లో ఉంటది. అంటే వీళ్ళ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కువైట్ వెళ్ళారు. ఇంకా కూతురిని ఇండియాలో ఉంచుదామని చెప్పేసి ప్రసాద్ వాళ్ళ మరదలు ఇంట్లో పెట్టాడు. అంటే వాళ్ళ మరదలు చూసుకుంటూ ఉంటది అనమాట వాళ్ళ ఇంట్లోని. అలా 11 సంవత్సరాల నిండిన ఆ అమ్మాయి రోజు బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే, రాత్ర వాళ్ళ తాత ఉంటాడు కదా, అంటే ప్రసాద్ వాళ్ళ మాంగారు వచ్చాడు, నోరెలా మూసాడు, ఇంకా ప్రైవేట్ పార్ట్స్ లో చేతులు వేయడం, ఇంకా అటువంటివన్నీ చేస్తున్నాడు. అసలు ఆ అమ్మాయికి మత్తులో ఉండగా మెలకు ఎలా వచ్చింది, ప్రైవేట్ పార్ట్స్ మీద గిచ్చుతున్నాడు అంట. అంటే అంత క్రూరంగా కూడా ఉంటారా ఈ జనాలు? నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు బయట చాలా జరుగుతున్నాయి, కానీ బయట జరుగుతున్న వాటిని చూసి ఇంకా చాలా మంది తయారవుతున్నారు. చిన్నపిల్లల మీద ఈ అకత్యాలు చేయడం ఇదంతా చాలా తప్పని నేనైతే అనుకుంటున్నాను. యాక్చువల్లీ మన ప్రసాద్ కూడా అతన్ని ఏసేయకుండా ఉందామని చాలా ప్రయత్నించాడంట. అసలు వాళ్ళకి ఎలా అర్థమైందంటే, కొన్ని రోజుల ముందు వాళ్ళ అత్త ఉంటది కదా, ప్రసాద్ వాళ్ళ అత్త, నాకు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులుగా ఉంది మా ఇంట్లోని, నేను కూడా కువైట్ వస్తానని చెప్పేసి ఆమె కువైట్కి వచ్చేసింది. అప్పుడు వాళ్ళ మరదలకు ఫోన్ చేసి ఎలా ఉంది పాప అని చెప్పేసి, పాప పేరు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, నన్ను అడగకండి కూడానే, ఆ పాపను అడిగితే నాకు అంతా ఇక్కడ బాగానే ఉంది అని చెప్పేసి వాళ్ళ మరదలు చెప్పించింది. అంటే విషయం బయటకు రానివ్వకుండా వాళ్ళ కూతురు నోరే నొక్కేసింది. తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళ వైఫ్ తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చింది. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి అడిగితే, నన్ను ఎలాగా తాత ఎలా ప్రైవేట్ పార్ట్స్ మీద రుద్దాడు, ఇంకెలా చేశాడు అని చెప్పేసి తన గోడిని వెళ్ళబుచ్చుకుంది వాళ్ళ అమ్మగారికి. బానే ఉంది. వాళ్ళు ఏం చేశారు, సొంత నాన్నే ఇలా చేసాడు ఏంటని చెప్పేసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు వచ్చారు, వాళ్ళ అత్త మామల వాళ్ళు వచ్చారు, ఇంకా ఈ పాప వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. వాళ్ళని కొట్టకుండా కూడా తిట్టి పంపించేశారు. అసలు ప్రసాద్ ఈ డెసిజన్ తీసుకోకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? చట్టపరంగా వెళ్ళడానికి. చట్టపరంగా వెళ్ళాలనుకున్న ప్రసాద్ ఈ పని ఎలా చేశాడు? కరెక్ట్ గా ఒక రోజు ఇలా కౌన్సిలింగ్ జరిగింది. అంటే ఇలాగా 2 తిట్లు తిట్టేసి ఈ ఓబులవారి పాలెం పోలీసులు తిట్లు తిట్టేసి నువ్వు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేశారు. నెక్స్ట్ ఏం జరిగింది, దాని తర్వాత రోజు వీళ్ళ మరదలు ఉంది కదా, ప్రసాద్ మరదలు, వీళ్ళ మరదలు వాళ్ళ అక్క బంధువులందరికీ ఫోన్ చేసి ఇలా చేసాడు, డబ్బులు ఇచ్చేసాం, ఇలా అయిపోయిందని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటుందంట. మరి ప్రసాద్కి మండదా? వాళ్ళ వైఫ్ ని మళ్ళీ పోలీస్ స్టేషన్ పంపి ఇలా జరుగుతుందండి, మీరు డబ్బులు తీసుకున్నారంట కదా అంటే, అప్పుడు పోలీసులు ఒక అరగంట ఈ వసంతని బయట కూర్చోబెట్టారు. వసంత అంటే మీకు తెలిసిందే కదా, మన ప్రసాద్ వైఫ్. నేను ముందు ఎప్పుడు చెప్పలేదు, సారీ. ఈ వసంత బయట కూర్చొనే లోపల స్క్రీన్ పై నడిపేశారు. అంటే ఏమని నడిపారంటే, ఇప్పుడు ప్రసాద్ వాళ్ళ మరద ఉంది కదా, సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి ఒక క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది ఎవరి వల్ల? వసంత వల్ల. వసంత వాళ్ళు సూసైడ్ చేసుకుంటే మర్డర్ కేసు కూడా వసంత మీద పడుతుంది. ఇక్కడ చట్టపరంగా చాలా అవకతవకలు అయితే నాకు అనిపించినాయి. ప్రసాద్ కూడా ఒక వీడియో లైవ్ పెట్టి, అదే ఒక వీడియో చేసి చెప్పాడు, ఇలాగ అందుకే చంపేశాను అని చెప్పేసి. ఎందుకు చంపేశాడు? లా అండ్ ఆర్డర్. ఈ వీడియో నాకు తెలిసినంత వరకు మొత్తం ప్రతి జిల్లా, ప్రతి పోలీసోడికి వెళ్ళాలి. అలాగే ఈ వీడియో గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వెళ్ళాలి. అలాగే పోలీసులందరూ ఇటువంటి జరగకుండా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ డే కువైట్ కి ప్రసాద్ వాళ్ళ వైఫ్ వస్తుంది పిల్లల్ని తీసుకుని. అంటే వాళ్ళు ఇంకా మేము చూసుకోమని వదిలేశారు కదా, ఇంకా చూసుకోకపోయినా పర్లేదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు తగ్గిపోయి. ప్రసాద్ ఏం చేశాడు చెప్పనా, ఇంకా మనం లీగల్ గా వెళ్దాం, ఇంకా లీగల్ గా వెళ్ళినా కూడా మనకి పని అవ్వట్లేదని చాలా ఓపిక పట్టి ప్రసాద్ వాళ్ళ షేక్ దగ్గర 4 రోజులు లీవ్ తీసుకుని తెలియకుండా ఇండియాకి వచ్చి ఒక 2 దెబ్బలు కొడదాం, 2 దెబ్బలు కొట్టి కోమంలోకి వెళ్ళేలా చేద్దాం, చాలు ఇంకా ఇక్కడతో మనకి మొత్తం తీరిపోద్దని చెప్పేసి వచ్చాడు. 2 దెబ్బలు కొట్టాడు. ఎలా కొట్టాడో మనకు తెలియదు, కానీ డైరెక్ట్ పోయాడు. తెలియకుండా డైరెక్ట్ కువైట్కి వచ్చేసాడు. ఈ కథలో అసలు మెయిన్ ఏంటంటే, మీ అత్త మామల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండడానికి మాత్రం అయితే పంపించొద్దు. అందులోని మెయిన్ ఆడపిల్లని అయితే అసలు పంపించొద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తాతలే కదా మొత్తం హార్సుల్లో పరిగెడేస్తున్నారు. అర్థమైందా మీకు? నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మన ఏపీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇంకా బాగా పనిచేయాలి. పనిచేయని ఎడల నేనైతే ఇటువంటి కేసెస్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అలాగే యూట్యూబ్ లో కూడా పెడతాను. ఉంటాను. జై హింద్.